నువ్వెక్కడికి? వదులు ప్రీతి. పాప పాప నాకు అలవాటైంది కదా, ఎందుకు ఇలా ఏడిపిస్తున్నారు? వదులు ప్రీతి. పాప 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 ఏడుస్తుంది. ఊహ తెలియని వయసు కదా, అలవాట్లు తొందరగానే మారుతాయి. ఆవిడ చెప్పిన దాన్ని బట్టి పాప ఆవిడకి బాగా అలవాటైంది. మీరు వచ్చిన పని చేయండి, నాకు సలహా ఇవ్వడం కాదు. నువ్వు తీసుకో. రండి. ప్రీతి వదులు ప్రీతి. అయ్యో. ఎందుకు పాపని ఇలా ఏడిపిస్తున్నారు? వీళ్ళంతా ఎవరు? తల్లి పాల కోసం తీసుకొచ్చారండి. మీరు వెళ్ళండి. ఏంటి మేడం ఇది? బ్రాహ్మణి ఉండగా ఎందుకు వీళ్ళంతా? అది ఈ ఇంట్లో ఉండకూడదని. దాన్ని ఈ ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పావు? ఆకలి తీర్చడానికి, అమ్మలా చూసుకోవడానికన్నా దాన్ని రీప్లేస్ చెయ్యడానికే నా ప్రయత్నం అంతా. నువ్వు మాత్రం ఈ విషయంలో ఇన్వాల్వ్ కావడానికి వీల్లేదు. ఎలా మేడం? ఇది నా పాప, ఆ దేవుడిచ్చిన వరం. అలాంటిది ఇన్వాల్వ్ అవ్వకుండా ఎలా ఉంటాను? మీకు ఆ రోజే చెప్పాను, బ్రాహ్మణికి ఈ ఇంట్లో స్థానం లేకపోతే నేను కూడా ఒక్క క్షణం కూడా ఉండనని. బ్రాహ్మణి, పాపను తీసుకో. రాహుల్ వద్దు, దాని గురించి నీకు తెలీదు. నాకు కాదు మేడం, నీకే తెలియడం లేదు. తీసుకో. చూడండి, పాప ఏడు పాపింది. దానికి కారణం ఆకలి తీరడం మాత్రమే కాదు, అమ్మతనాన్ని కూడా చూపించడం. ఈ ఇంటికొచ్చినప్పటి నుంచి బ్రాహ్మణి పాపని తన సొంత బిడ్డలా చూసుకుంటుంది. తను పేగు పంచకపోయినా ప్రేమ పంచుతుంది. ఆకలి తీర్చి అమ్మ కాని అమ్మగా మారింది.
ప్రేమలో అమ్మని రీప్లేస్ చేయడం ఆ దేవుడికే సాధ్యం కాదు మేడం. మీరు నేను ఎంత? బ్రాహ్మణి, పాపను తీసుకుని లోపల పద. సారీ ఆంటీ, ప్లాన్ మొత్తం ఇలా ఫ్లాప్ అవుతుందని అనుకోలేదు. వాగ్దేవి, నీకేమైంది? ఆ పాపని రాహుల్ ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో తెలిసి కూడా తన విషయంలో ఎందుకు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నావు? పాప మీద నాకెటువంటి కోపం లేదండి. ఆ బ్రాహ్మణిని ఇక్కడి నుంచి పంపేయాలనేదే నా ప్రయత్నం అంతా. కొన్ని రోజులు ఉండడానికే కదా వచ్చింది. జరిగింది మర్చిపోయి ప్రశాంతంగా ఉండక ఎందుకు కోపం? ఏంటి, మర్చిపోవాలా? ఎలా ఎలా మర్చిపోతాను? ఇది ఈ రోజు కోపం కాదండి, ఏనాటికి దాన్ని క్షమించలేనిది. తప్పుని క్షమించడం అంటే ఒకరి ముందు తగ్గడం కాదు వాగ్దేవి. వాళ్లకన్నా ఒక మెట్టు పైకి వెళ్ళడం. సరస్సు విషయంలో ఇలానే ప్రతీకారం పెంచుకొని చివరికి ఏం సాధించావు? సరస్సు దూరమయ్యాక బ్రాహ్మణి వచ్చేంతవరకు రాహుల్ జీవోత్సవంలా ఉన్నాడు. వాడు తిరిగి మనలా మామూలు మనిషిలా మారడానికి కారణం బ్రాహ్మణి. ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే మిగిలినవి మర్చిపోవడం, క్షమించడం పెద్ద కష్టమేం కాదు. మీకు నిజం తెలీదు కాబట్టే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నాకే సలహాలిస్తున్నారు. నాకు తెలియ నిజమా? ఏంటది? అది బ్రాహ్మణి కాదు, సరస్సు. ఏంటి? సరస్సునా? అంటే అదే రూపంలో ఉంది కదా. నా మీద పగ సాధించడానికి తిరిగి వచ్చిందేమో అని అనిపిస్తోంది. పాప కోసం అన్న వంకతో వచ్చి ఈ ఇంట్లోనే ఉండిపోవాలని చూస్తోంది. అలాంటి దాన్ని క్షమించమని ఎలా అంటారండి? అది అది నా వల్ల కాదు. ఇంత చెప్పినా నేను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అంటే ఎవరూ మార్చలేరు వాగ్దేవి. నాకు కనిపించింది, మీకు కనబడ్డం లేదు అంతే. అది నా తప్పు కాదు, అది మీ లోపం. మేడం, ఏంటి రాహుల్ ఇలా వచ్చావు? నువ్వు కూడా ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలా? లేదు మేడం, నేను చిన్న ఫేవర్ అడగడానికి వచ్చాను. ఏంటది? అంటే పాప కోసం అన్ని వస్తువులు తీసుకొస్తున్నాను, కానీ ఉగ్గు గిన్నె మాత్రం మర్చిపోయాను. అయితే నేనేం చేయాలి? నువ్వే కొనుక్కో. అంటే మేడం, ఇప్పటికిప్పుడు ఉగ్గు గిన్నె అంటే చాలా దూరం వెళ్ళాలి. ఇప్పుడు షాప్స్ కూడా ఉంటాయో లేదో అని డౌట్గా ఉంది. మేడం, నా చిన్నప్పుడు ఏవైనా సామాన్లు మీ దగ్గర ఉంటే. ఉంటే ఆ పాపకివ్వాలా? అవును మేడం, తనని నా కూతురు అనుకుంటున్నాను కదా, అవిస్తే తప్పే ఉంది. ఏంటి, తప్పొప్పుల గురించి నాకే చెప్తున్నావా? అలా అని కాదు మేడం, జస్ట్ నా ఒపీనియన్ నేను చెప్పాను. కానీ ఉగ్గు గిన్నె అది ఎక్కడ ఉంది? నాకు సరిగ్గా గుర్తులేదు. ఈసారి చూసినప్పుడు ఇస్తానులే. అప్పటి వరకు ఎలాగో అలా అడ్జస్ట్ అవ్వు. గుర్తు లేకపోవడం ఏంటి వాగ్దేవి? రాహుల్కి సంబంధించిన వస్తువులన్నీ నువ్వు భద్రంగా బీరువాలో దాచుకుంటావు కదా, మర్చిపోయావా? మర్చిపోతేనే కదా గుర్తు లేదు అంటారు. ఉండు రాహుల్, నేను తీసిస్తాను. ఆగండి, అక్కడ ఉండదనుకుంటున్నాను. నేను తర్వాత చూసిస్తానంటున్నాను కదా.
పర్లేదు వాగ్దేవి, చూస్తే ఏమవుతుంది? ఉన్నాయి వాగ్దేవి. ఇదిగో ఇక్కడే ఉన్నాయి. ఇదిగోరా. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. అవెందుకు ఇచ్చారు? ఎందుకేంటి వాగ్దేవి? పాప కోసం చెప్తున్నాడు కదా. వాడికి నచ్చింది చేయాలని మనం ఎప్పుడో నిర్ణయించుకున్నాం కదా. నేను చేస్తున్నది రాహుల్ కోసమే. నీ కోపం బ్రాహ్మణి మీదే కాని పాప మీద లేదన్నావు కదా. మళ్ళీ ఏంటిది వాగ్దేవి? మీకెంత చెప్పినా అర్థం కాదు. వదిలేయండి. మీ నాన్న ఒగ్గు గిన్నె కోసం వెళ్లారు కదా, చూద్దాం. ఒట్టి చేతులతో వస్తారు, ఒగ్గు గిన్నె తెస్తారు. వీరుడికి ఓటమి లేదని చెప్పమ్మా మీ అమ్మకి. వరసలు ఎలా కలుస్తాయి? రోజు రోజుకి పిచ్చి ముదిరిపోతుంది. అది ప్రేమ ఎందుకు కాకూడదు? దీన్ని కూడా ప్రేమే అంటే ప్రపంచంలో ప్రేమకున్న డెఫినేషనే మార్చాలి. మళ్ళీ ఏమైంది? ఇప్పుడు కోపం బ్రాహ్మణి నుండి పాపకు మారిందా? రాహుల్కి ఉగ్గుపట్టిన గిన్నెని ఎవరో అనాథ ఎంగిల్ చేసిందని భరించలేకపోతున్నావా? లేదండి, నేను చెప్పాను కదా, పాప మీద నాకే కోపం లేదు. పాపకి ఉగ్గు పట్టిస్తుంటే నేను రాహుల్కి ఉగ్గు పట్టిస్తున్న రోజులు గుర్తొచ్చాయి. రాహుల్ మొదటిసారి ఆ పాపని ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఎవరో తెలియని పాపని ఇంటికి తీసుకొచ్చాడు. ఏదైనా రిస్క్ అవుతుందేమోనని ఆలోచించారే తప్ప పాప మీద ఏ ద్వేషం పుట్టలేదు.
స్నానం చేయించిన రోజు నా అరచేతిలో పుట్టుమచ్చ ఉన్నట్టే ఆ పాప కూడా ఉండడం చూసిన తర్వాత ఏదో తెలియని ఫీలింగ్ ఆ పాప మీద స్టార్ట్ అయింది. అప్పుడప్పుడు ఆ పాపతో కూడా ఆడుకోవాలి అనిపిస్తుంది. కానీ ఎప్పుడు చూసినా బ్రాహ్మణి చేతిలోనే ఉంటుంది. ఆ ఆనందం మొత్తం ఆవేశం అయిపోతుంది. రాహుల్ అంటుంటాడు కదా, ఆ పాప దేవుడిచ్చిన పాప అని. వాడికి ప్రేమ పుట్టినట్టే నాన్నమ్మగా నీలో కూడా ప్రేమ పుడుతుందేమో. మీరేంటి వరసలు కలుపుతున్నారు? వరసలు కలపడం కాదు, నీకు తెలియని ఫీలింగ్ అంటున్నావు కదా, దానికి పేరు పెడుతున్నాను. అవసరం లేదు, నన్ను ఇలాగే ఉండనివ్వండి. ఛా! ఇన్ని రోజులు మేడంకి నిజం తెలిస్తే సరసు పని మటాష్ అనుకున్నాం. కానీ నిజం తెలిసినా మన చేతికి యాష్ మిగిలింది తప్ప ఏమీ ఒరగలేదు. అది ఇంట్లో నుండి కదల్లేదు. ఏం చేయాలి వనజక్క? మనం ఎంత మంచి ప్లాన్ వేసినా చీకట్లో నీడలా దరిద్రం ఫాలో అవుతూ వస్తోంది. ఆ సరస్సు సేవ్ అవుతూ వస్తోంది. అలా అని మనం తగ్గకూడదు ప్రీతి. ఇప్పుడు మేడం కూడా మన పార్టీలోకి వచ్చారు కాబట్టి చాలా తెలివిగా వాడుకోవాలి. మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. యా వనజక్క, తగ్గేదే లేదు. మన చేతికి మట్టి అంటకుండా ఆ సరస్సు కథ క్లోజ్ చేయాలి. ఐడియా. హ? చెప్పు చెప్పు. నీకు కాదు, డైరెక్ట్గా ఆంటీకే చెప్తాను. ఏంటది? నాకు డైరెక్ట్గా చెప్పాల్సిన మాట ఏంటి? మాట కాదా ఆంటీ, సరస్సుని బయటికి పంపించే ప్లాన్. ఏంటి, ఇంతకు ముందులాగే ఫ్లాప్ అవుతుందా? అలాంటిదా? లేదా ఆంటీ, ఈసారి షోర్ షాట్ హిట్. సరస్సు ఈ ఇంటికి వచ్చింది కేవలం పాప కోసం. అలాంటిది ఆ పాపే లేకపోతే దానికి ఇంట్లో ఉండే అర్హత కాదు కదా, అవకాశం కూడా ఉండదు. అంటే పాపనేం చేస్తావు? బయటికి పంపించేస్తాను ఆంటీ. ఇంతకు ముందు అమ్మ పాలని రీప్లేస్ చేయాలనుకున్నాం, రాహుల్ వల్ల ఫెయిల్ అయింది. అందుకే ఈసారి డైరెక్ట్గా పాపని పంపించేద్దాం. నీ ప్లాన్ బాగానే ఉంది, కానీ పాప లేకపోతే రాహుల్ ఉండగలడా? ఆంటీ, ఆ పాప రాహుల్కి దొరికింది. దేవుడిచ్చాడని చెప్పినంత మాత్రాన ఆకాశం నుండి ఊడిపడినట్టు కాదు కదా. ఆ పాపకు కూడా తల్లిదండ్రులుంటారు. వాళ్ళెవరో తెలుసుకుంటే పాపని పంపించడం కష్టమేమీ కాదు. రాహుల్ కూడా క్వశ్చన్ చేయలేడు. ప్రీతి, పాపని పంపించకుండా సరస్సుని బయటికి గెంటేలేవా? ఏంటి మేడం మీరు కూడాను పాప గురించి ఆలోచిస్తున్నారు? పాప గురించి కాదు, రాహుల్ గురించి. ఆంటీ, పాప కోసం రాహుల్ని ఏ ఇష్యూ లేకుండా కామ్ చేయాలన్నా, సరస్సుని ఇక్కడి నుంచి పంపించాలన్నా ఇంతకు మించిన ప్లాన్ లేదు. రేపే పాప డీటెయిల్స్తో పేపర్లో యాడ్ ఇస్తాను. కన్ఫర్మ్గా ఎవరో ఒకరు, అదే పాప పేరెంట్స్ వస్తారు, తీసుకువెళ్తారు. కానీ ప్రీతి, నాకొక డౌటు. అలా తీసుకెళ్లే వాళ్లే అయితే గుడి దగ్గర ఎందుకు వదిలేసి వెళ్తారు? సారీ మేడం. ఎస్ ప్రీతి, ఒక విధంగా వనజ చెప్పింది కూడా నిజమే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వదిలేశారని ఎందుకు అనుకోవడం ఆంటీ? ఎవరైనా కిడ్నాప్ చేసి ఆ గుడి మెట్ల మీద వదిలే ఛాన్స్ ఉంది కదా. యాడ్ ఇచ్చి చూద్దాం ఆంటీ. పాప పేరెంట్స్ వస్తారని నాకైతే నమ్మకం ఉంది. సరే, ఇవ్వు. ఓకే ఆంటీ. ప్లాను అంటే ఏదో పాన్ ఇండియా సినిమా రేంజ్ అనుకున్నాను. ఇంత సిల్లీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రీతి. సిల్లి ఏంటి వనజక్క?
సిల్లీ కాకపోతే మరేంటి? పాపని వదిలేసిపోయిన వాళ్ళు పేపర్లో యాడ్ చూసి మరీ ఎందుకు వెతుక్కుంటూ వస్తారు? రారు, రప్పిస్తాను. అంటే కిరాయి నటులు కూలికి వస్తారు. పాప కన్న తల్లిదండ్రులుగా ప్రాణం పెట్టి నటిస్తారు. ఆంటీ రాహుల్తో సహా అందర్నీ ఈజీగా నమ్మిస్తారు. పాపని తీసుకుని వెళ్ళిపోతారు. నెక్స్ట్ సెకండ్ సరస్సు కూడా వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ ప్రీతి. ఇది కదా ప్లాన్ అంటే. ఈసారి మాత్రం డౌట్ లేకుండా వర్కౌట్ అవుతుంది. నీతో పాటు నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. దేవుడా.